అనవసరమైన కాంట్రవర్సీ నెత్తి మీద వేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ ఒక 2 వారాల్లో స్టార్ట్ కాబోతుంది. మీకు అనవసరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో గొడవ స్టార్ట్ అయింది. సోషల్ మీడియాతో ఆగదు. మీరు ఏ వెన్యూల్లో ఆడుతున్నారో అక్కడ కూడా చిన్న చిన్న డెమాన్స్ట్రేషన్స్ జరుగుతాయి. అక్కడ కూడా సోషల్ మీడియాలో మాట్లాడతారు. సో సన్ రైజర్స్ని ఒక అవుట్ లాగా చూస్తారు. అంటే ఇది నేను అలా అనలేదు. అది చూసి ప్రమాదం ఉంది. ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఇప్పుడు ఒక్క ప్లేయర్ లేనంత వల్ల ఒక్క ప్లేయర్తో మీరు గెలవలేరు. ఇప్పుడు మనం వరల్డ్ కప్ ఎలా గెలిచాం? సమిష్టి కృషితో గెలిచాం. అందరు ప్లేయర్స్ ఆడడంతో గెలిచాం. ఒక ప్లేయర్ వల్ల ఒక బౌలర్ వల్లనో మీరు మ్యాచ్లు గెలవరు. ఈ కాంట్రవర్సీ క్లియర్గా అర్థం అవుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఈవెన్ ట్రినిడాడ్ నైట్ రైడర్స్లో కానీ కొన్ని మన ఇండియన్ ఫ్రాంచైజీస్ ఇతర లీగ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఒక పాకిస్తాన్ ప్లేయర్స్ని ఆడించారు గతంలో. కానీ గతంలో ఆడించడం వేరే. ఎప్పుడైతే ఈ ముస్తఫిజుర్ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో, ముస్తఫిజుర్ ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ని కేకేఆర్ తీసుకోవడంతో దాని మీద బ్రహ్మాండమైన దుమారం రేగింది. షారుఖ్ ఖాన్ కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేశారు. ఆఖరికి బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా తల ఒగ్గి అతన్ని విత్డ్రా చేయాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆలోచించాలి. గతంలో సంగతి వేరే. మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో మనకి ఉన్న రిలేషన్స్ కానీ బంగ్లాదేశ్తో మనకు రిలేషన్స్ ఆధారంగా మనం ఇప్పుడు మాట్లాడాలి. అలాంటప్పుడు మీరు సరే వేరే లీగ్లో తీసుకున్నాం, మా ఇండియాతో ఏ సంబంధం లేదు కదా, అట్లా కాదు కదా. వీఆర్ అన్ ఇండియన్ ఫ్రాంచైజీ. మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఈ రోజున మీరు ఐపీఎల్ దాటి వేరే ఫ్రాంచైజీ లీగ్స్లో పెట్టుబడి పెట్టాలంటే మీకు ఆ రెవెన్యూ అంతా కూడా ఇండియన్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది. సో ఇండియన్ ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని మీరు గౌరవించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నాడు ఈ అబ్రార్ అహ్మద్ మామూలు ప్లేయర్ కాదు అతను. అంటే ఇప్పుడు ఉస్మాన్ తారీఖ్ అనుకోండి, అతను ఇండియాకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు.